అన్నీ చెబుతూ ఉన్నాను. బట్ మీరందరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఐ డోంట్ థింక్ సో ఎవరికైనా దీన్ని కరెక్ట్గా ప్రాంప్ట్గా ప్రాక్టీస్ చేస్తాము మనం, దీన్ని వీ జస్ట్ ఇంప్లిమెంట్ ఇట్ అనుకుంటే కనుక నేను ఐ విల్ హోల్డ్ ఏ క్యాంప్ హియర్ ఇన్ బెంగళూరు సమ్వేర్ రిమోట్ సమ్వేర్. నాట్ దట్ డోంట్ థింక్ మీరు రాత్రి మార్చేస్తున్నాను అనుకోకండి, అది ప్రాబ్లం అది. బట్ క్యాంప్కి అటెండ్ అయితే ఖచ్చితంగా చాలా అవేర్నెస్ వస్తుంది. వెదర్ యూ డూ ఇట్ ఆర్ నాట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ విల్ కమ్ టు నో వాట్ ద యాక్చువల్ థింగ్ ఈస్. అర్థమైందా? ఇది కష్టం కాదు. వన్స్ మీరు దీన్ని అర్థం చేసుకున్న తర్వాత దీనంత ఇష్టం ఇంకొకటి ఉండదు. కాబట్టి మానసికంగా ఒక శక్తి మనలో పెరగడానికి మనస్సుతో ప్రపంచాన్ని హ్యాండిల్ చేస్తాం. కాబట్టి ప్రపంచాన్ని ఎక్కడ హ్యాండిల్ చేస్తాం? మనసుతోటే కదా, అవునా కాదా? నా కొడుకు అన్నప్పుడు నా మనస్సులో ఒక టచ్ వస్తుంది, ఒక తండ్రి అనే ఒక టచ్ వచ్చి నాకు ఒక ప్రేమ వస్తుంది. నా భార్య అన్నప్పుడు నా మనస్సులో ఒక టచ్ వచ్చి వాడి భర్తలో ఒక ప్రేమ కలుగుతుంది. మా అమ్మ అన్నప్పుడు నా మనస్సులో ఒక పుత్రుడనేవాడు ఒక టచ్ వచ్చి మా అమ్మ అనేటువంటి ఒక రిలేట్ అవుతాడు. కాబట్టి బయట ప్రపంచం ఏదైతే ఉందో దాంతో కనెక్ట్ అయ్యేది ఈ బాడీలో ఏమిటనంటే మైండ్. మైండ్ ఈజ్ అన్ ఎలిమెంట్ దట్ కనెక్ట్స్ టు ద వరల్డ్. కాబట్టి మీ మనస్సు ప్రపంచంతో కనెక్ట్ అవుతుంది. కాబట్టి ఆ మనస్సుని చాలా జాగ్రత్తగా, చాలా మెలకువగా, చాలా జాగరూకతతో దాన్ని ప్రిపేర్ చేయాలి. అలా చేయగలిగితే ఆ మైండ్ ప్రపంచాన్ని చాలా పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేస్తుంది. మనం ఈరోజు ఆ ప్రపంచాన్ని హ్యాండిల్ చేయడంలోనే మనం అర్థం కాకుండా పడిపోతున్నాం. మనకి ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కావట్లేదు, పడిపోతూ ఉన్నాం. సో హౌ టు హ్యాండిల్ దట్, దాని గురించి ధ్యానము అండ్ సమ్ సాధన, మానసిక సాధన ఈజ్ రిక్వైర్డ్. అది లేకుండా ఊరికినే కుదరదు. అర్థమైందా? ధ్యానం గురించి ఒక చిన్న మాట చెప్పి తర్వాత మళ్ళీ మూడో స్టెప్కి వెళ్దాం. ఒకసారి అందరూ ధ్యానంలో కూర్చున్నారు, మెడిటేటర్స్ అందరూ. అయితే అంటే ఇతను చూడండి ఎంత బ్రెయినీ ఫెలో చూడండి. ఒక ఇన్స్ట్రక్టర్ వచ్చి మీరు 25 days 30 daysగా మెడిటేట్ చేస్తున్నారు, మీ అందరికీ ఒక టెస్ట్ పెడదామనుకుంటున్నాను, మీరందరూ కూర్చోండి మెడిటేషన్లో అని చెప్పారు. చెప్తే వీళ్ళందరూ మెడిటేషన్లో కూర్చున్నారు. మీరు ఇప్పుడు మెడిటేట్ చేస్తున్నారు కాబట్టి దయచేసి మెడిటేషన్లో మీరు ప్రశాంతంగా కూర్చోండి, మీ కళ్ళు ప్రశాంతంగా మూసి ఉంచండి. మీరు మెడిటేషన్ తీసుకునే ముందు, మెడిటేషన్ స్టార్ట్ చేసే ముందు ఉచ్ఛ్వాస నిశ్వాసాలని బ్యాలెన్స్ చేయండి, అంతా రిలాక్స్ అవ్వండి. ప్లీజ్ రిలాక్స్, బట్ డోంట్ థింక్ ఆఫ్ మంకీస్ అని చెప్పాడు. నౌ స్టార్ట్ ది మెడిటేషన్ అన్నాడు. వీళ్ళు కూర్చున్న వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళు చూడాలి, ఇలాగా రకరకాలు మారిపోతుంది. సరే అరగంట చేయమన్నాడు కాబట్టి అరగంట తర్వాత ఈయన ఓపెన్ యువర్ ఐస్ అన్నారు. అందరూ తెరిచారు. అడిగారు ఎలా ఉంది మెడిటేషన్ అన్నారు. గురువుగారు నా ధ్యానంలో సుమారు 1000 కోతులు వచ్చి ఉంటాయి. ఇంకొకడు అన్నాడు, స్వామి వెరైటీ కోతులు, చింపాంజీ, గొర్రెల్లా, పిరెల్లా ఏమేమో చెప్తూ ఉన్నాడు రకరకాలు. ఒకడుండి ఏమండి మాస్టర్ ఒక డౌట్ నాకు, అసలు మీరు కోతిని ఎందుకన్నారండి? అసలు మీరు అనకపోతే మాకు అసలు ఆ థాటే లేదు, మీరు ఎందుకు దాన్ని ఎత్తారు? మీరు అసలు యు వుడ్ హావ్ కెప్ట్ క్వైట్, అసలు మీరు అన్నీ రిలాక్స్ చేసి ఆ కోతిని ఎందుకు ఎత్తారు? మా ధ్యానం అంతా కోతే కూర్చుంది. అర్థమైందా? సో మన మనస్సు యొక్క నేచర్ ఏంటంటే, ఇది వద్దు అన్నాం కదా, ఇంకా మనస్సు 1000 రకాల బలాలతోటి అదే చేస్తుంది అన్నమాట. మన మనసు యొక్క బలం చూడండి, అది బలమా బలహీనత? అది బలం అంటే మీరు అందరూ ఆహా అన్నారు ఇందాక. సో కోతి ధ్యానం చెయ్యొద్దు అన్నాడు కదా ఆయన. అసలు ఆ మనిషి కోతి అనే అక్షరాలు ఉచ్చరించకుండా ఉండుంటే మనస్సుకి కోతి తెలిసి ఉండేది కాదు. అసలు అది ఉచ్చరించిన తర్వాత ధ్యానం మొత్తం కోతితోటి తయారైపోయింది, కోతి ధ్యానం అయింది. ఇక్కడ ఏముంటారు కంటారు? కోతి
ఆ? వంగ ఆ? అది కన్నడలో బంగ, మంగ. ఓ మంగ. మంగ ఈజ్ ఎ ఫెమినిన్, ఇది స్త్రీ ఇన్ తమిళ్. ఓ ఇక్కడ స్త్రీని కోతి అంటారేమో. ఓ అక్కడ మంగ అంటే మంగయ్య అంటే స్త్రీ, ఇక్కడ మంగ అంటే కోతి. ఓ ఐ డోంట్ నో, సారీ టు సే దట్. I don't mean it, but your meaning is that what I can do that. సో అయితే బాగా గమనించండి, ధ్యానంలో నన్ను ఒక ఆయన అడిగారు, స్వామి మీరు ఎందుకు ఇలా నవ్వించి కొద్దిగా ఇలా చేసి చెప్తున్నారని అంటే, అప్పుడప్పుడు నవ్వించి మళ్ళీ కొద్దిగా సీరియస్గా చెప్తున్నారని అంటే నేను చెప్పాను, బియ్యం కానీ పప్పులు కానీ బస్తాలు ఎత్తుతారు కదా, మూటలో పోస్తారు, పోస్తే అది నిండిపోతుంది. నిండిపోయినప్పుడు ఏం చేస్తారు, కొద్దిగా ఎత్తేసి ఇలా ఇలా అని కుదుపుతారు. కుదిపితే అప్పుడు పైన ఇంకొద్దిగా గ్యాప్ వస్తుంది, అప్పుడు మళ్ళీ కొద్దిగా వేస్తారు, వేసి మళ్ళీ కుదుపుతారు. అలాగా మిమ్మల్ని కూడా అలా కుదుపుతూ ఉంటే కొంత గ్యాప్ వస్తుందని ఫీలింగ్ నాకు. లేకపోతే ఏకపోసుడు పోసారనుకోండి, నిండిపోయి మొత్తం బయటకు వచ్చేస్తుంటుంది, లేకపోతే నిద్రపోతుంటాం మనం. బికాజ్ ఇట్ ఈస్ వెరీ రా సబ్జెక్ట్ సార్, ఇది చాలా రా ఇది. సో యూ నీడ్ టు జస్ట్ అసిమిలేట్ ఇట్ ప్రాపర్లీ. చాలా జాగ్రత్తగా ఇది వినగలగాలి, అందుకనే నాట్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్. ఓకే, అయితే మన మనస్సుని సరిగ్గా మనం అర్థం చేసుకునేదానికి ఏ రోజైనా మనం సమయం కేటాయించామా? మన మనస్సు ఎంత శక్తివంతమైందో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రాత్రి పడుకునేటప్పుడు, నేను ఈ రోజుకి రాత్రి పడుకునేటప్పుడు నేను అనుకుంటాను, అంటే అది 12 అవనివ్వండి, 1 గంట అవనివ్వండి, లేదా 9:30, 10 అవనివ్వండి, ఏదైనా సరే నేను టెస్ట్ చేసుకుంటాను ఎవ్రీడే. ఆ మానసిక శక్తి ఎంత గొప్పది, ఎంజాయ్ చేస్తాను. ఎంత గొప్ప శక్తివంతమైన మనసు ఇచ్చాడు భగవంతుడని ఐ అప్రిషియేట్ వైల్ గెటింగ్ అప్, సీయింగ్ దట్. ఆ శక్తి రాత్రి పడుకునేటప్పుడు అనుకుని, నేను రేపు మార్నింగ్ ఎట్టి పరిస్థితుల్లో 4 o'clock లేవాలని నేనేం చేస్తానంటే, పక్కన అలారం పెడతాను, 4కి అలారం పెడతాను. అండ్ బిఫోర్ ఐ గో టు స్లీప్ నేను చాలా స్ట్రాంగ్గా ఐ షుడ్ గెటప్ బై 4, ఐ షుడ్ గెటప్ బై 4, ఐ షుడ్ గెటప్ బై 4 అని నోటితో చెప్పుకోను, లోపల స్ట్రాంగ్గా చెప్పుకుంటాను. 3-4 సార్లు చాలా స్ట్రాంగ్గా చెప్పుకుంటాను. మీరు గమనించండి, ఆ స్ట్రెంగ్త్ ఏమిటో మీరు చూడండి. ఎప్పుడు ఇప్పటిదాకా సెల్ ఫోన్ కంటే జస్ట్ ఒక 10 seconds ముందు లేస్తున్నాను నేను ఎవ్రీ డే. 4 o'clockకి సెల్ ఫోన్ ఆర్ ఎనీ అలారం మోగుతుంది, బికాస్ ఐ కెప్ట్ ఇట్ దట్. కానీ నా మైండ్ ఏంటంటే బిఫోర్ 10 seconds ఖచ్చితంగా లేచి కూర్చుంటుంది. ఆ 20 seconds అంటే మిషన్ పవర్ఫుల్లా, మైండ్ పవర్ఫుల్లా? మిషన్కి ఖర్చు ఉందా, మైండ్కి ఖర్చు ఉందా? ఖర్చు, అవునా? మిషన్ మీద డిపెండబిలిటీ ఉంటుంది, మైండ్ మీద డిపెండబిలిటీ ఉంటుందా? మైండ్కి ఏదైనా డిపెండబిలిటీ కావాలా, ఏదైనా ఇంకో ఆబ్జెక్ట్ కావాలా? వేరే సెల్ ఫోన్కి ఛార్జింగ్ పెట్టాలి, దానికి రీఛార్జ్ చేసుకోవాలి, దానికి రకరకాలు ఉన్నాయి, అన్నీ చేయాలి. కానీ మైండ్కి నథింగ్. అంటే అంత పవర్ఫుల్ మెకానిజం నా దగ్గర ఉంది. మనస్సు అంత శక్తివంతమైంది నా మనస్సు. అంటే బాగా గమనించండి, నేను అనుకుంటే నన్ను కరెక్ట్గా లేపి కూర్చోబెట్టింది, అవునా? అంటే నేను నా మనస్సుతో మాట్లాడుకున్నాను, నేను లేవాలి, మనం 4 గంటలకు లేవాలి, నేను 4 గంటలకు లేవాలి, 4 గంటలకు లేవాలని నా మనస్సుతో నేను చాలా స్ట్రాంగ్గా మాట్లాడుకున్నాను. నేను ఎప్పుడైతే దాంతో ప్రేమగా స్ట్రాంగ్గా చెప్పానో అది వినింది. అలాగే ప్రతిదీ మీరు అలా చెప్పండి, ఖచ్చితంగా అది వింటుంది. మనం అలా చెప్పట్లేదు, ఊరికి అలా అనేసుకుంటాం, ఏమోనండి జరగలేదంటాం. అందుకనే మనం పూజ చేసేటప్పుడు కానీ, పెద్ద వ్రతం చేసేటప్పుడు కానీ ఏదన్నా ఏమంటారంటే సంకల్పం అని ఒకటి ఉంటుంది. సంకల్పం అంటే ఏంటి తెలుసా? యూ జస్ట్ పికప్ సమ్ ఫ్లవర్స్, కొన్ని పూలు చేతిలో పెట్టుకుని, అక్షంతలు పెట్టుకుని, ఇలా పెట్టుకొని మమ ఉపాత్త, ఆయన అంటారు మమ హేల్రే, ఆ మమ ఉపాత్త ఉపాత్త, సమస్త సమస్త, దురిత దురిత, క్షయ క్షయ.
చూడండి, దురిత కామ క్షయ అని అంటే ప్రాబ్లం. దురిత క్షయ, దట్ ఈస్ వన్ వర్డ్. లేకపోతే దురితం మీన్స్ ఆల్ పాపం, ఆల్ దుష్టం. క్షయం మీన్స్ ఎవ్రీథింగ్ షుడ్ బి వ్యానిష్డ్. సో కాబట్టి మనం ఆయన ఏదో చెప్తాడు, మనం ఏదో చెప్తుంటే అక్కడ వాళ్ళని చూస్తాం, వీళ్ళని చూస్తాం. సంకల్పం ఈజ్ నాట్ ఫ్లవర్, సంకల్పం ఈజ్ నాట్ వర్డ్. సంకల్పం హ్యాస్ టు బి డన్ త్రూ యువర్ మైండ్ సార్. మన మనస్సుతో చేసేదే సంకల్పము. సమ్యక్ కల్ప్యతే ఇది సంకల్ప, వెరీ వెల్ అసర్టైన్డ్ ఇన్సైడ్. ఆ అసర్టైన్మెంట్ ఉండాలి లోపల. అంటే సపోజ్ యూ స్టార్ట్ ఏ వ్యాపారం, యూ స్టార్ట్ సమ్ ఉద్యోగ, నువ్వు ఒక పరీక్ష రాయాలి. బిఫోర్ దట్ యూ డూ పూజ ఆర్ ఎనీథింగ్ యూ డూ. ఆ పూజలో మనకు సంకల్పం ఎందుకు పెట్టారనంటే నీ మైండ్ని నువ్వు బాగా ప్రిపేర్ చేయని చెప్పడానికి సంకల్పం పెట్టారు. బట్ మనం ఏం చేస్తామంటే పూలు చేతిలో పెట్టేసుకుని మమ ఉపాత సమస్త దురిత చేద్వారా శ్రీ పరమేశ్వర ఉద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణో ఆజ్ఞా ప్రవర్తమానస్యాద్య బ్రహ్మణా ద్వితీయవ్రార్తే శ్వేతవరాకల్పే శతమన్వంతరి అష్టాంశతమే కలియుగ ప్రాథమాపాదే జంబూద్వీపే భరతవర్ష భరతఖండే మేరోహో దక్షిణే పార్శ్వే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే గంగా గోదావరియో మధ్యక్షేత్రే హరిహర బ్రహ్మాదిభిర్దేవతా గురు సన్నిధో అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ట్యాకా సంవత్సరానాం మధ్యే హేమలంబి నామ సంవత్సరే ఉత్తరాయణే. ఎన్ని చెప్పేసుకుంటూ వెళ్ళిపోతుంటాం. లోపల మీ మైండ్కి మీరు చెప్పట్లే, ఓన్లీ టేప్ రికార్డ్ లాగా ఇవే పట పట పడ పడ వస్తుంది. ఆ తర్వాత అంతా అయిపోయిన తర్వాత అహం కరిష్యే అని వేసేస్తారు. లైక్ హౌ యు ఆర్ ఆఫరింగ్ యువర్ ఫ్లవర్స్ టు దట్ ఐడిల్, ఆఫర్ యువర్ మైండ్ టు దట్ గాడ్. ఫ్లవర్ టచెస్ ద ఐడిల్, బట్ మైండ్ షుడ్ టచ్ ద గాడ్. దట్ ఈస్ పూజ. పూజ ఒకటే కాదు, మైండ్ షుడ్ జా కదా, లేకపోతే ఈ పువ్వు వల్లే అక్కడ పడుతుంది. కాబట్టి ప్లీజ్ అండర్స్టాండ్, మన మనస్సుకి ఒక శక్తి ఉంది. ఆ మానసిక శక్తిని మనం మేల్కొల్పాలి, దాన్ని జాగృతం చేయాలి. దానికి యూ ఫోకస్ ఆన్ యువర్ మైండ్. దానికి వెరైటీస్ ఆఫ్ సాధనాలు చెప్పారు మన వాళ్ళు, చాలా చాలా సాధనాలు చెప్పారు. కానీ నేను అన్నీ చూసి మై స్పెషలైజేషన్ ఏంటనంటే క్యాచ్ ద టెక్నిక్. వెరీ సింపుల్. ఇంత గోయింగ్ అరౌండ్ ఉండకూడదు, సింపుల్ టెక్నిక్ కావాలి. ఇప్పుడు ఇంత చెప్తున్నాను కదా, ఆఖరికి ఒక టెక్నిక్ చెప్తాను మీకు, యూ విల్ ఎంజాయ్ ఇట్. సో ఇప్పుడు ఇవన్నీ వింటేనే అర్థమైతేనే అది అర్థమవుతుంది. ఇప్పుడు ఇదన్నీ అర్థం కాకపోతే అది కూడా అర్థం కాదు మళ్ళీ. సో మానసిక శక్తిని మనం పెంపొందించుకోవాలి. మానసిక బలం చాలా ముఖ్యం. రెండోది. మూడోది ఏంటి? బుద్ధి బలం. మొదటిది ఏంటి? దేహబలం. రెండోది ఏంటి? మనోబలం. మూడోది ఏంటి? బుద్ధి బలం. ఈ బుద్ధి బలం ఎలాంటిది అని అంటే చాలా శక్తివంతమైంది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే మీకు ఆ బుద్ధి బలం ఎంత గొప్పదో అర్థమవుతుంది. నేను చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళం, సాయంత్రం అయిపోయేది, చీకటి పడిపోయేది. ఒకసారి ఏమైందంటే ఆల్ ఆఫ్ ఏ సడన్ మా ఇంట్లో ఎవరో పెద్దలు నన్ను పిలిచి, రే పైకి వెళ్ళి మేడ మీదకి వెళ్ళి, ఇంత ఓపెన్ డాబా ఉంటుంది కదా, మేడ మీదకి వెళ్ళి బట్టలు ఆరేసింది వీళ్ళు తీసుకొచ్చేస్తారు సాయంత్రం. అయితే ఒకటో రెండో పీసులు ఉండిపోయింది బట్టలు. వీళ్ళు అన్నారు, వెళ్ళి పట్టుకురా అని. అంటే నేను చూశాను బయట చీకటిగా ఉంది, నేను పైకి వెళ్ళాలా. అందులో చిన్నప్పుడంతా కూడా ఏం కథలు చెప్తారంటే, నువ్వు అన్నం తినకపోతే బూచోడు వస్తాడు, లేకపోతే దెయ్యం వస్తుంది, రాత్రిపూట ఇలా నిప్పు పెట్టుకొని అలా కొరివి దెయ్యం తిరుగుతూ ఉంటుంది. ఇవన్నీ ఇవన్నీ వెళ్ళిపోయాయి లోపలికి. ఇప్పుడు వెళ్ళరా అన్నారు. నేను వెళ్ళాలి, వెళ్ళి తేవాలి. నేను బయటికి వచ్చి ఆ మెట్టు ఎక్కడానికి ముందు దెయ్యం భయం మొదలైంది. ఎప్పుడైతే నా బ్రెయిన్లో ఒక పార్ట్లో దెయ్యం అనేది గుర్తుకొచ్చిందో వెంటనే నా మెడలో ఆంజనేయ స్వామి డాలర్ ఉండేది, నేను పట్టుకున్నాను. వెంటనే నాకు ఇంకోటి గుర్తుకొచ్చింది. ఆ కథ చెప్తున్నప్పుడు కూడా ఆంజనేయ స్వామిని పట్టుకుంటే ఆ దెయ్యాలు మన దారికి రావని చెప్పి అందుకని ఇలా పట్టుకునేవాడిని. పట్టుకొని శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అనుకుంటూ ఒక స్టెప్ ఎక్కేవాడిని. దెయ్యం గుర్తుకొచ్చేది, వెంటనే శ్రీ ఆంజనేయం అనేవాడిని. మళ్ళీ ఇంకో మెట్టు ఎక్కేవాడిని. ఇలా ఎక్కి 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 పైకి ఎక్కాను. పైకి ఎక్కిన తర్వాత చూస్తే అక్కడ
ఏదో ఇలా ఇలా అంటూ ఉంది. ఇదేంటిది అలా ప్రాబ్లం? అక్కడి నుంచి చూస్తుంటే వారాయ్ అన్నట్టుంది. భయం విపరీతంగా పెరిగిపోయింది. ఒక్కసారి బీపీ పెరిగినట్టు, ఏదో దయ్యం వచ్చేసిందని. మీరు చూడాలి అప్పుడు ఎంత భయం పెరిగిందో. వెంటనే శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. కొంతసేపు ఆగి ఆ తర్వాత అది చూడడం, మళ్ళీ కళ్ళు మూసుకోవడం, మళ్ళీ చూడడం, కళ్ళు మూసుకోవడం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అనడం. చూడండి బుద్ధి ఎలా పనిచేస్తుంది. వెంటనే ఒక్కొక్క అడుగు వేసుకుంటూ శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం అనుకుంటూ వెళ్తూ ఉంటే గాలి ఆగిపోతే అది కూడా ఇలా పడిపోయింది. అదేంటనంటే మా ఇంట్లో వాళ్ళది ఎవరిదో ఫుల్ షర్ట్, అది గాలికి ఊగుతూ నన్ను వారాయ్ అన్నట్టుగా అనిపించింది. ఎందుకంటే ఈ వారాయి కూడా లోపలికి ఎక్కింది. అన్నీ అలా కోరిలేట్ అయిపోతుంది. బుద్ధి కదా, వెన్నిటిని ఇలా మ్యాచ్ చేసేస్తుంది. సో అక్కడ ఆ బుద్ధికి స్ట్రెంగ్త్ కావాలి. ఎందుకంటే బుద్ధికి ఆల్రెడీ ఉన్నటువంటి పాత ఆలోచనలు ఏవైతే ఉంటాయో, ఇప్పుడు చూడగానే మనకు కలిగిన స్పందన, పాత ఆలోచన రెండు కలిసిపోయి చాలా స్ట్రాంగ్ అయిపోయి మనల్ని కుదుపుతూ ఉంటుంది. అందుకని ఆ కుదుపుని మనం తట్టుకోవాలంటే లోపల బుద్ధికి బలం కావాలి. అందుకనే హనుమంతుని బుద్ధిర్బలం, యశోధైర్యం, నిర్భయత్వం, అరోగత, అజాడ్యం, వాక్పటుత్వం చ శ్రీ హనుమత్ స్మరణాద్భవేత్ చెప్పేవారు కదా, చిన్నప్పుడు చెప్పేవారు. అయితే ఆంజనేయ స్వామిని అనుకుంటూ వెళ్ళి దాని దగ్గరికి వెళ్ళి ఆ షర్టుని పట్టుకునే ముందు కూడా ఒక్కసారి ఆలోచన, ఇది దెయ్యం కాదు కదా అని, ఇది ఏ ముఖి కాదు కదా అని వెంటనే అది పట్టుకున్న తర్వాత అబ్బా లాగేసుకుని మొత్తం ఇలా తిప్పేసుకుని అక్కడి నుంచి పరిగెట్టుకుని శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ వచ్చేస్తాం. కింద మెట్టు దిగిన తర్వాత అనుకొని శ్రీ ఆంజనేయము పోయింది, దయ్యము పోయింది, ఇంక ఇంటికి వచ్చి అది పెట్టేస్తాం. దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్, థాట్ ప్రొవోకింగ్. అంటే మన బుద్ధికి దెయ్యము వచ్చినప్పుడు దేవుడు కావాలి, దెయ్యం లేకపోతే దేవుడు అక్కర్లేదు. దిస్ ఈజ్ హౌ వీఆర్ ట్యూన్డ్. అవునా కదా? దెయ్యం అనే థాట్ రాగానే మనకేంటి గుర్తుకొస్తుంది? బికాస్ ఇన్సెక్యూరిటీ, ఆ లోన్లీనెస్, ఒక భయం. ఆ భయం నుంచి ఎవరు కాపాడుతారు? దేవుడు. కానీ గమనించండి, దెయ్యము ఎంత సత్యమో అక్కడ దేవుడు కూడా అంతే సత్యమయ్యాడు నాకు. దెయ్యము నన్ను భయపెట్టే సత్యమైతే దేవుడు నన్ను కాపాడే సత్యమయ్యాడు. సో కాబట్టి ఈ రెండు ఏమిటంటే క్లాషెస్ అన్నమాట ఇలాగ. సో ఇప్పుడు గమనించండి, ఒకవేళ మీలో భయపెట్టే దెయ్యం బలం అనుకోండి, కాపాడే దేవుడు బలహీనుడు అనుకోండి, దెన్ యువర్ బుద్ధి దేని మీదకి లీన్ అవుతుంది? బలహీనత మీద లీన్ అవుతుంది. అందుకనే మనం మన బుద్ధిని బలహీనత మీద లీన్ అవ్వకుండా బలం మీద నిలబడడానికి మనకు ఆ ప్రాక్టీస్ కావాలి, ఆ బుద్ధి బలం కావాలి. దానికి ఏమిటి కారణం? బుద్ధి బలానికి కారణం ఏంటి అంటే చింతన, సరైనటువంటి అనాలసిస్, సరైనటువంటి ఎంక్వైరీ, సరైన విచారణ అంటారు. ఆ విచారణ జరిగితే బుద్ధి చాలా బలంగా నిలబడుతుంది, బుద్ధి బలం వైపు మొగ్గు చూపుతుంటుంది. లేకపోతే బలహీనతకి వెళ్ళిపోయి పడిపోయి మనకు అయిపోతుంది. బుద్ధినాశాత్ ప్రణశ్యతి. భగవద్గీతలో 2వ అధ్యాయం చెప్తారు ఆయన, చాలా అద్భుతమైనటువంటి శ్లోకం. సంగాత్ సంజాయతే కామః, కామాత్ క్రోధః అభిజాయతే, క్రోధాత్ భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతి విభ్రమః, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. కాబట్టి బుద్ధి ఏ బలహీనత మీదకి వెళ్ళింది అనంటే బలం తగ్గిపోతుంది, ఇంకా నేను అక్కడి నుంచి పడిపోవడమే. బుద్ధి బలం మీద నిలబడింది అనంటే బలహీనతను కొట్టేస్తుంది, నేను నిలబడగలను. నేను ఒక చిన్న మాట రాసుకునేవాడిని డైరీలో, నాకు గుర్తుకొచ్చినప్పుడల్లా. అందులో ఒకటి బాగా గుర్తుకొచ్చిన అంశం ఏంటనంటే, 1,00,000 కోరికల్ని తీర్చుకున్న వాడికంటే ఒక్క కోరికను జయించగలిగిన వాడు గొప్ప. ఎలా? మళ్ళీ కొడతా ఒక్క నిమిషం. చాలా అడ్వాన్స్ ఉన్నారండి. కొట్టాలంటే మిమ్మల్ని విడిచిపెట్టాడు, మీ తర్వాత ఎవరైనా కట్టప్పనే కొట్టారు, ఇంకా మమ్మల్ని.
కట్టప్పునే కట్టేసి కొట్టారు ఇక్కడ. సో ఓకే, నేను కొద్దిగా అప్డేట్గా ఉంటాను, ఏమనుకోకండి. సో అయితే మనం బాగా గమనిస్తే ఒక చిన్న ఓరియంటేషన్ చూడండి. మన బుద్ధి బలానికి మొగ్గు చూపితే బలహీనతను జయించవచ్చు, బలహీనతకు మొగ్గు చూపితే బలం బలహీనమైపోతుంది. 1,00,000 కోరికలు తీర్చుకున్న వాడి కంటే ఒక్క కోరికను అర్థం చేసుకుని అధిగమించిన వాడు చాలా గొప్ప. ఎలా అంటే 1,00,000 కోరికలు తీర్చుకున్న వాడికి ఇంకో కోరిక కూడా తీర్చుకోకపోతే వాడు బతకలేడు, వాడు డిస్టర్బ్ అయిపోతాడు. బికాజ్ అన్నీ తీర్చుకోవడం అలవాటు పడ్డవాడు ఇంకో 1,01 తీర్చుకోకపోతే వాడు సర్వైవ్ అవ్వడు. రెండోది 1,00,000 కోరికలు తీరిన హ్యాపీనెస్ ఆ ఒక్కటి తీరకపోతే మొత్తం ఎగిరిపోతుంది. కానీ ఒక్క కోరికను అధిగమించిన వాడికి 1,00,000 కోరికలు ఏం కాకపోయినా పర్లేదు వాడికి, ఎందుకంటే అధిగమించడం అలవాటైంది కాబట్టి 1,00,000ని కూడా అధిగమించేస్తాడు వాడు. అంటే 1,00,000 కోరికలు తీర్చుకున్నవాడు బలవంతుడా, ఒక్క కోరికను అధిగమించిన వాడు బలవంతుడా? చెప్పండి. సహజంగా మనం ఏంటంటే మెజారిటీ వైజ్ చూసి 1,00,000 కోరికలు తీర్చుకున్నవాడే కదండి బలవంతుడు అంటాం. కాదు, అది ఒక రకంగా బలహీనతకు నెడుతుంది. ఎందుకంటే 1,00,000 తీర్చుకుని అలవాటు పడ్డ వ్యక్తికి 1,01 తీరకపోతే పడిపోతాడు వాడు. అర్థమైందా? డిడ్ యూ గెట్ దట్? అదే ఒక్కటి అధిగమించడం టెక్నిక్ తెలిసిన వాడికి 1,00,000ని కూడా ఇలా అధిగమించేస్తాడు వాడు. కాబట్టి బాగా గమనించండి, భగవద్గీతలో అర్జునుణ్ణి సంబోధిస్తూ శ్రీకృష్ణ పరమాత్మ చాలా అద్భుతమైనటువంటి ఒక పదం వాడతారు. క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వా ఉత్తిష్ట పరంతప. హృదయ దౌర్బల్యం క్షుద్రం అంటే నీ బుద్ధి బలం ఉందే చాలా గొప్పది, కానీ నీ బుద్ధిలో బలహీనత ఉందే దాన్ని నువ్వు ఎదుర్కోవాలి. కాబట్టి యుద్ధం ఎక్కడ జరుగుతుందంటే అక్కడే జరుగుతుంది, కురుక్షేత్రం అక్కడే జరుగుతూ ఉంటుంది. మనం ఒకటి అనుకుంటాము, మన లోపల ఒకటి ఉంటుంది. ఈ అనుకున్నది మనంగా ఉన్నది, ఈ రెండిటి మధ్య జరిగే సంఘర్షణే కురుక్షేత్రం. దీన్ని హ్యాండిల్ చేయగలగాలి. ఇప్పుడు బలం ఎటువైపు ఉంటే అదే గెలుస్తుంది. కాబట్టి బలాన్ని ఎక్కడ పెట్టాలో నీకు తెలుసుకోవాలి, జ్ఞానం నీకు ఉండాలి. అవునా కదా? మీకు మహాభారతం మొత్తం చూస్తే ఒక చిన్న క్రక్స్, ఒకటి చిన్న కథ. ఏంటా కథ అనంటే, యుద్ధం చేయడానికి అంతా ప్రిపేర్ అయిపోయారు, సైన్యాన్ని సమకూర్చుకుంటున్నారు. ఆ సమయంలో కృష్ణుడి దగ్గరికి దుర్యోధనుడు వచ్చాడు, అర్జునుడు వచ్చాడు కదా. దుర్యోధనుడు అర్జునుడు కూర్చున్నారు. ఆ కథ అంతా మీకు తెలుసు, క్రక్స్ చెప్తాను. కృష్ణుడు లేచిన తర్వాత, ఫస్ట్ నేను అర్జునుడిని చూశాను కాబట్టి మొట్టమొదట అర్జునుడికే ఛాయిస్ ఇస్తాను. ఏమిటనంటే, నేను ఒకవైపు ఉంటాను, నేను ఏమీ చెయ్యను, ఆయుధం పట్టను, నేనేం చేయను, అలా కూర్చుంటాను అంతే. దుర్యోధనుడు లోపల అనుకుంటున్నాడు, వీడెందుకు నాకు, వీడు ఏం చేయడు, ఆయుధం పట్టడు, అసలే ఫుడ్ స్కేర్సిటీ ఉంటుంది వార్ టైంలో, భోజనం చాలా ప్రాబ్లం అక్కడ, ఈ గిడిది అన్నీ ఏర్పాటు అంటే కృష్ణుడి కంటే సపరేట్ టెంట్ ఒకటి ఇవ్వాలి, వీడు అందరితో ఉండడు, ఎన్ని పెట్టి ఏమీ చేయడట. ఇది ఎందుకు నాకు, ఇప్పుడు ఎందుకు. తర్వాత కృష్ణుడు నాడు ఇంకో చాయిస్ ఇచ్చాడు, నా సైన్యం మొత్తం గజ తురగ అశ్వాది పదాతి మొత్తం సైన్యం అంతా ఒక పక్క, నేను ఒక పక్క, నేనేం చేయను, అవి అన్నీ చేస్తాయి. అర్జున నీకు ఛాయిస్ ఇస్తున్నాను తీసుకో అన్న. అర్జునుడు రెండో ఆలోచనే లేదు, సైన్యం మీదకి వెళ్ళలేదు, అది బలం నిజంగా కదా. కానీ అర్జునుడు ఏమన్నాడు తెలుసా, అది బలం కాదు, అది బలగం, కృష్ణుడే బలం. బలం కావాలా బలగం కావాలా అని పెడితే అర్జునుడు బలగాన్ని తీసుకోలేదు, బలం తీసుకున్నాడు. బలగం అంటే తెలుసా మీకు ఏమిటి? బలగం అంటే ఏంటి? కన్నడలో ఏమంటారు? బలగ. సో ఓకే, ఎనీవే మీకు అర్థమైంది కదా.
నా బాధ ఏంటో మీకు అర్థం చేసుకున్నారా? సో అదంతా బలగం అంటే ఒక వర్గం, ఒక పెద్ద వర్గం. అది ప్రొడక్టివ్గా ఉంటుంది వాస్తవంగా ఫిజికల్గా చూస్తే. కానీ అర్జునుడికి బలగం వద్దనుకున్నాడు, నాకు బలం కావాలనుకున్నాడు. బలం ఎవరు? కృష్ణుడు. అంటే ఈ లోకంలో నేను బ్రతకడానికి బలగం కాదు కావాలి, దైవం కావాలి. బాగా గమనించాను. కాబట్టి అర్జునుడు అక్కడేమో చాలా జాగ్రత్తగా ఆ సందర్భంలో నాకు దేవుడు కావాలి, కృష్ణుడు కావాలని తెచ్చుకున్నాడు. దుర్యోధనుడు అబ్బా, అందుకే ఈ అర్జునుడు వీళ్ళందరూ కష్టాలు పడ్డాం, అందుకే నేను బుర్ర తక్కువ ఎదవలు వీళ్ళు, ఎవడైనా ఆడిని కోరుకుంటారా అని చెప్పి లోపల అనుకుని బయటికేమో అర్జున నువ్వు కొట్టేశావయ్యా, చాయిస్ నువ్వు కొట్టేశావు, కృష్ణుడిని కొట్టేశావు అనుకుంటూ సరేలే అది మిగిలింది నాకు ఇచ్చేయని పట్టుకుపోయాడు వాడు. మొత్తం బలగమంతా దుర్యోధనుడి దగ్గర ఉంది, బలం అర్జునుడి దగ్గర ఉంది. నేను చాలా ఒక క్రియేటివ్గా ఒక చిన్న హ్యూమరస్గా ఒక పాయింట్ చెప్పాను. ఇప్పుడు నేనున్నాను, ఇప్పుడు సపోజ్ మీరందరూ నన్ను ఫాలో అవుతున్నారు అనుకోండి, ఎగ్జాంపుల్. ఓకే, మీరు నా ఫాలోవర్స్. ఇప్పుడు నేనంటే మీకు విపరీతమైన అభిమానం ఉంది. ఇప్పుడు ఎవరో యుద్ధం చేయడానికి వాళ్ళు నా హెల్ప్ తీసుకున్నారు, ఇద్దరు వచ్చారు. అప్పుడు నేను చెప్పాను నేను ఒక పక్కన ఉంటాను, ఇగో నా సైన్యం వీళ్ళంతా ఒక పక్కన ఉంటారు అన్నాను అనుకోండి. సపోజ్ మీరు కూడా ఏదో ఈయన అంటున్నాడు ఇంకేదో నిలబడాలి అని నిలబడ్డారు. ఇప్పుడు ఒకడు వచ్చి నన్ను పట్టుకుపోయాడు, ఏ అన్నవాడు నన్ను పట్టుకుపోయాడు, బి అన్నవాడు బలగాన్ని పట్టుకుపోయాడు. ఓకే, ఇప్పుడు యుద్ధం జరుగుతుంది, మొదలైంది. మీరందరూ అక్కడ ఉన్నారు. ఇప్పుడు నేను నిలబడ్డాను అనుకోండి, మీరందరూ నన్ను చూసి ఇలా దండం పెడతారే కానీ యుద్ధం చేస్తారా? దట్ ఈజ్ ద బుద్ధి దట్ యూ నీడ్. అంతేనా కాదా? ఆ బుద్ధి బలం కావాలి. ఏది కావాలో ఏది అది పొందాలో ఆ డిటర్మినేషన్ ఉండాలి, ఆ క్లారిటీ. అది దుర్యోధనుడు అనుకున్నాడు, ఇంత బలగం నాకు వచ్చేసింది, కృష్ణుడు వదిలేసి అనుకున్నాడు. కానీ ఈ కృష్ణుడిని చూసి అక్కడ వాళ్ళందరూ దండాలు పెట్టి, కృష్ణ మిమ్మల్ని మామూలుగా అయితే చూడలేం కానీ ఇలా ఎంత ఆమ్నా సామ్నా ఎంత అద్భుతంగా ఉంది, అద్భుతంగా. సో అర్జునుడి యొక్క బుద్ధి బలం అక్కడ బాగా పనిచేసింది. కానీ అంత బుద్ధి ఉన్న అర్జునుడు, అంత దైవ బలం ఉన్నవాడు కూడా యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు ఏమైపోయాడు అక్కడ? నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖానిచ్చ కిన్నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేనవా. మొత్తం తీసి అవతల పాడేసి నేనేం చేయనన్నాడు. అప్పుడు కృష్ణుడు అన్నాడు, ఇది అర్జునుడు మాట్లాడట్లా, క్షుద్రం హృదయ దౌర్బల్యం, నీ దౌర్బల్యమైన హృదయం మాట్లాడుతుంది. నీ బుద్ధిలో ఎక్కడో ఒక దౌర్బల్యం, దుర్బలత ఏర్పడింది, అది మాట్లాడుతుంది. కాబట్టి ఇప్పుడు భగవద్గీత అర్జునుడికి చెప్పలే, గుర్తుపెట్టుకోండి, దుర్బలత్వానికి చెప్పాడు భగవద్గీత. అర్థమైందా? ఇట్స్ నాట్, భగవద్గీత ఈజ్ నాట్ ఫర్ అర్జున. అర్జునుడికైతే మనకు ఉపయోగపడదు కదా. అర్జునుడికి భగవద్గీత చెప్పాడు కృష్ణుడు అని అంటారు, ఇట్స్ ఆల్, అది ఓన్లీ భౌతికంగా చెప్పుకునేదానికి. అర్జునుడికి భగవద్గీత చెప్పలే, అర్జునుడిలో ఉన్న దౌర్బల్యాన్ని అడ్రస్ చేసి దానికి ఇచ్చాడు భగవద్గీత. అందుకనే ఆ భగవద్గీత అర్జునుడికి మాత్రమే కాదు, ఈరోజు మనందరికి కూడా ఉపయోగపడుతుందనంటే మనందరిలో ఆ దౌర్బల్యానికి అదొక్కటే మందు భగవద్గీత. అందుకనే గీత సుగీతా కర్తవ్య కిమన్యై శాస్త్ర విస్తరై. అందుకని 5000 సంవత్సరాలైనా ఇప్పటికీ మనకు భగవద్గీత ఉపయోగపడుతుందనంటే ఇట్స్ నాట్ ఫర్ ఎ పర్సన్. భగవద్గీత ఈజ్ నాట్ ఫర్ ఎ పర్సన్, ఇట్ ఈజ్ ఫర్ ఎ వర్షన్. అర్థమైందా? అండ్ ఇట్ ఈజ్ ఫర్ ఎ పర్వర్షన్. గీతా మెడిసిన్ దేనికి? పర్వర్షన్కి. అక్కడ పర్వర్షన్ వచ్చేసింది వాడికి, ఏమిటో అర్థం కాకుండా గందరగోళం అయిపోయాడు. భీష్ముడిని ద్రోణుని చూసి గందరగోళం అయిపోయాడు, ఇద్దరిని చూసి గందరగోళం అయిపోయాడు అర్జునుడు. మనం ఇన్నింటిని చూసి ఏమైపోతాం మనం? కాబట్టి ఖచ్చితంగా మనకు కూడా క్షుద్రం హృదయ దౌర్బల్యం ఉంటుంది. కాబట్టి యూ నీడ్ టు హ్యావ్ గీత. రోజు కొద్దిగా గీత అలా తాగుతూ ఉంటే బాగుంటుంది. అందుకనే భజగోవిందంలో శంకర్లు చెప్తారు, ఏం తెలుసా? కాదు, భగవద్గీత
కించిదధీత గంగా జలలవ కణికా పీత సకృదపియేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన చర్చ. భగవద్గీత కించిదధీత గంగా జలలవ కణికా పీత. కొద్దిగా భగవద్గీత చాలు. ఇందాక ఆవిడ అన్నారు చూసారా, క్షేత్రే క్షేత్రే ధర్మం కురు. అద్భుతం అది. కాబట్టి ఇక్కడ బుద్ధి బలం చాలా గొప్పది. ఆ బుద్ధి బలం దేనితో వస్తుంది? విచారణతో వస్తుంది. గురువు యొక్క శ్రవణంతో బుద్ధి బలం పెరుగుతుంది. అందుకనే గురువు యొక్క శ్రవణం కావాలి, సత్సంగం కావాలి, విచారణ కావాలి. 3 అయింది. 4వది ఏంటి? ఆత్మబలం. అసలు ఆత్మ అంటే ఏంటి? బలం కోసం మళ్ళీ ఆలోచిద్దాం. బుద్ధి అంటే ఉన్నవాడికి అర్థమవుతుంది, లేనివాడికి అర్థమవుతుంది. ఈ ఆత్మ అంటే ఉన్నవాడికి అర్థం కాదు, లేనివాడా? ఒక ఆయన అన్నారు, స్వామి ఆత్మ అంటే, నేను చూశానండి మా పక్కింట్లో ఒక ఆయన ఆత్మ చూశాను. ఓరి వాడి ఆత్మను నువ్వు చూసావా? వాడాత్మ వాడికే కనపడట్లేదు, చచ్చాడరా వాడు, నువ్వు వాడాత్మని ఎక్కడ చూసావనంటే, కాదు స్వామి ఆ సినిమాలో నేను చూశాను, ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆత్మ అలా లేచి అలా వెళ్ళింది. అలాగే ఇప్పుడు అతను కూడా చనిపోయిన తర్వాత ఐ కుడ్ ఫీల్ సంథింగ్ ఈజ్ గోయింగ్ దేర్. నేను చెప్పాను అది ఆత్మ కాదరా, ప్రేతాత్మ. ఒకవేళ నీకు కనపడి ఉంటే అది ఆత్మ కాదు, అదేంటిది? ప్రేతాత్మ. కాబట్టి ఆత్మ వీడికి కనపడుతుందా? అసలు ఉన్నవాడికే కనపడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆత్మ అంటే ఏంటో మనం తెలుసుకోగలగాలి. నిన్న అక్కడికే వచ్చి ఆగాం, అవునా? ఇప్పుడు అది ఈ 3 లేకుండా అది టచ్ చేస్తే షాక్ కొడుతుంది. అందుకని ఈ ప్రిపరేషన్ కావాలి. ఇంకొకటి, యాజ్ ఏ సాధకుడిగా నేను మొదట చెప్పాను, మీకు గుర్తుందా? పూజ చేస్తే అదే స్పిరిచువాలిటీ అనుకుంటే పొరపాటు. పూజ స్పిరిచువాలిటీకి ఒక ప్రిపరేటరీ ఎలిమెంట్. నేను పారాయణం చేస్తాను, జపం చేస్తాను రోజు, సో అది స్పిరిచువాలిటీ అనుకుంటే పొరపాటు. పారాయణం కానీ జపం కానీ స్పిరిచువాలిటీకి ఒక ప్రిపరేటరీ ఎలిమెంట్. ఉదాహరణకి నేను ఒక సముద్రం లోపలికి వెళ్ళి ఆ ఓషనాలజీ చదువుకున్నటువంటి వాడు లోపలికి వెళ్ళి ఏమేమి ఉన్నాయో కనిపెట్టడానికి వెళ్ళాలనుకోండి, వాడు నేరుగా ఉన్నట్టుగా ఉండి దూకేస్తే అయిపోతుందా? కుదరదు. అందుకని కాళ్ళకి ఆ ఈత కొట్టేటప్పుడు ఆ ప్యాడ్స్ వేసుకుంటారు, ఫుడ్కి ప్యాడ్స్ వేస్తారు. తర్వాత ఆక్సిజన్ ఇది మాస్క్ పెట్టుకొని దాని సిలిండర్ వెనకాల పెట్టుకుంటారు. స్విమ్ సూట్ సపరేట్గా ఉంటుంది. ఇవన్నీ వేసుకుని అందులోకి దూకుతాడు. వాడికి ఈత వచ్చు, బ్రహ్మాండంగా ఈదుతాడు, కాన్ఫిడెన్స్ ఉంది. బట్ స్టిల్ ఇవన్నీ ఎందుకు అనంటే, ఈ ప్రిపరేషన్ లేకుండా అందులో దూకాడు అనుకోండి, బయటికి రాడు ఇంకా. కాబట్టి ఈ ప్రిపరేషన్ ఉండాలి. అప్పుడు అందులోకి దూకితే అందులో ఒక పెద్ద సృష్టి ఉంది, ఒక అద్భుతం ఉంది, విచిత్రం ఉంది, దాన్ని చూడగలడు. అలాగే నేను నాలోకి దూకాలి అనంటే, నాలో నేను ఈదాలి అనంటే నేను కూడా ప్రిపేర్డ్గా ఉండాలి. నాకు కొన్ని ప్రిపరేషన్ కావాలి. ఆ ప్రిపరేషన్ ఈజ్ పూజ, ఆ ప్రిపరేషన్ ఈజ్ జపం, ఆ ప్రిపరేషన్ ఈజ్ పారాయణం, ఆ ప్రిపరేషన్ ఈజ్ వ్రతం, ఆ ప్రిపరేషన్ ఈజ్ రిచువల్, ఆ ప్రిపరేషన్ ఈజ్ దానం. ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ థింగ్స్, ఎవ్రీ స్టెప్ దట్ ఇట్ ప్రిపేర్స్. ఈ ప్రిపరేషన్ ఏమీ లేకుండా చాలామంది అంటారు, దేవుడా బయట ఏం లేదండి లోపలే ఉన్నాడని. అసలు నేను ఒక ప్రశ్న వేశాను, బయటే చూడడం చేత కాని వాడు లోపలేం చూస్తాడు? వాడు బయట కళ్ళుండి దాన్నే చూడలేని వాడు లోపలేం చూడగలడు? కాబట్టి బాగా గమనించండి, ఇవన్నీ ఒక ప్రిపరేటరీ ఎలిమెంట్స్. అలాగే మనకు కూడా దేహబలం కానీ, మనోబలం కానీ, బుద్ధిబలం కానీ ఇవి ఎదిగినప్పుడు
ఇప్పుడు ఆత్మబలం దగ్గరికి వెళ్ళాలి. ఆత్మబలం గురించి నేను చెప్తాను, దాన్ని ఒక్క నిమిషం పక్కన పెడతాను. 4వది. 5వది ఏంటి? దైవబలం. దైవబలం అనేది ఎలా వస్తుంది? బాగా గమనించండి. దైవము అనేది ఎలా ఉంటుందనంటే, చాలామంది అంటారు దైవానుగ్రహం లేదండి, నాకు దైవానుగ్రహం లేదని అంటారు. చాలా పెద్ద ఫండమెంటల్ పొరపాటు. సూర్యుడు ఉదయించిన తర్వాత నా ఇంట్లో నేను పడుకొని ఉన్నాను, కిటికీలు తలుపులన్నీ మూసింది. నేను అనుకుంటున్నాను ఉదయం 7 అయింది, ఇంకా సూర్యుడు రాలేదేంటి, చీకటిగా ఉంది, ఇంకా సూర్యుడు రాలేదేంటి, చీకటిగా ఉందని నేను అనుకుంటున్నాను. బాగా గమనించండి, సూర్యుడు రాలేదు, చీకటిగా ఉంది, కానీ 7 అయింది ఉదయం. అంటే సూర్యుడు రాలేదా? లేదు. వచ్చిన సూర్యుడిని వీడు స్వాగతించలేదా లోపలికి? వీడు తీసుకోలేదు. కాబట్టి సూర్యుడు రాకపోవడం అబద్ధం. సూర్యుడు ఉన్నాడు, వీడు కిటికీ ఓపెన్ చేస్తే రేస్ అందులో నుంచి వస్తుంది. అలాగే నువ్వు కూడా, భగవంతుడు ఉన్నాడు, నువ్వు తలుపు ఓపెన్ చేస్తే లోపల గ్రేస్ ఓపెన్ అవుతుంది, నీకు కూడా గ్రేస్ వస్తుంది. బయట కిటికీ ఓపెన్ చేస్తే సన్ రేస్ వస్తుంది, లోపల నీ మనస్సులో తలుపులు తెరుచుకోగలిగితే గాడ్ నుంచి గ్రేస్ వస్తుంది ఖచ్చితంగా. దాన్ని ఎలా, హౌ టు ట్యాప్ దట్? అందుకే అనుష్ఠానం ఉండాలి. నిత్యము మన ఆరాధన, ఆ భగవంతుడితో మనం కనెక్ట్ అవ్వగలగాలి, ఆ ప్రేమగా భగవంతుడితో కనెక్ట్ అవ్వగలగాలి. దేర్ భక్తి ప్లేస్ ఎ మేజర్ రోల్. మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి. సో నాకు ఆత్మబలం కావాలి అని అంటే మిగతా 3 బలాలు ఎలా ముఖ్యమో గుర్తుపెట్టుకోండి. దైవ బలం ఆ 3 కంటే చాలా ముఖ్యం. దట్ ఈస్ ద టెక్నిక్ ఐ వాంట్ యూ టు రివీల్. దైవ బలం లేకపోతే మిగతా ఏ బలం ఉన్నా కూడా ప్రయోజనం లేదు. పాండవులకి కృష్ణుడు లేకుండా ఎంతమంది పెద్ద పెద్ద సైన్యం వచ్చినా పాండవులు గెలిచుండేవారు కాదు. ఎందుకనంటే ఆ యుద్ధం చేసింది పాండవులు కాదు, కృష్ణుడే. కర్ణుడు చావాలి అన్నా కృష్ణుడే, ద్రోణుడు చావాలి అన్నా కృష్ణుడే, భీష్ముడు చావాలి అన్నా కృష్ణుడే, దుర్యోధనుడు చావాలి అన్నా కృష్ణుడే, అశ్వత్థామ చావాలి అన్నా కృష్ణుడే. అందరినీ చంపింది వీళ్ళు కాదు, కృష్ణుడే. కానీ ఏమీ చేయలేదు కృష్ణుడు. నన్ను ఒక ఆయన అడిగారు, అది ఎలాగండి మీరు అన్నది, ఐ డోంట్ రియలీ, అంటే కృష్ణుడు అన్నీ చేసేసాడు కానీ కృష్ణుడు ఏం చేయలేదు, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అని అడిగాడు. నేను చెప్పాను, నీ చేయి చూసుకో, నీకు అర్థమవుతుంది. నా చేయి చూసుకోవడం ఏమిటండి, ఇదేంటిది విడ్డూరంగా ఉందన్నాడు. చూడవయ్యా, ఈ వేలుంది, ఈ వేలుంది, ఈ వేలుంది, ఈ వేలుంది, ఈ వేలన్నీ ఈ వేలుతో చూపిస్తాం, అవునా? ప్రతి వేలు పనిచేస్తుంది, అన్నీ దగ్గరున్నాయి. ఈ బొటన వేలుని చూసారా, ఇది వీటికి దగ్గరగా లేదు, దూరంగా ఉంది. బాగా గమనించండి, ఈ బొటన వేలు ఏ పని చేయదు, అర్థమైందా? బొటన వేలు ఏ పని చేయదు, కానీ బొటన వేలు లేకుండా ఏదైనా పని చేయండి, ఏ పని జరగదు. బొటన వేలు ఏ పని చేయదు, కానీ బొటన వేలు లేకుండా ఏ పని జరగదు. అలాగనే కృష్ణుడు ఏదీ చెయ్యడు, కానీ కృష్ణుడు లేకుండా యుద్ధం జరగలేదు. మీరు బాగా చూడండి, మీ ప్రాక్టికల్గా చూసుకోండి ఒకసారి. కాబట్టి దైవ బలం లేకుండా మనం ఏమీ చేయలేము. దైవానుగ్రహం చాలా ప్రధానం. కానీ ఇక్కడే ఈ దైవ బలానికి, దైవానుగ్రహానికి చాలా మార్కెట్ సిస్టమ్ చాలా పెద్దదిగా ఉంది ఇప్పుడు బయట. ఇంకా అసలు ఆ యంత్రాలు అమ్ముతారు, మంత్రాలు అమ్ముతారు, మాలలు అమ్ముతారు, దేవుళ్ళు నమ్మిస్తారు, రకరకాలు. ఇంకా బయట చూస్తే హ్యూజ్ మార్కెట్, హ్యూజ్ మార్కెట్, వెరీ ఎక్స్పెన్సివ్ అండ్ ఆల్సో రీజనబుల్ మార్కెట్లు కూడా దొరుకుతాయి మనకు బయట ఫర్ దైవ బలం. పిటీ ఫర్ దట్. దైవ బలం అనేది బయట మార్కెట్లో దొరికేది కాదు, ఎవరో ఇస్తే వచ్చేది కాదు, నువ్వు కనెక్ట్ అవ్వాలి దేవుడి దగ్గర. ఎగ్జాంపుల్ చూడండి, ఒక అయస్కాంతం ఉంది. అయస్కాంతం అంటే ఏంటి? మ్యాగ్నెట్. ఓకే, మీరు ఇక్కడ ఏమంటారు? ఓకే, ఎనీవే, అయస్కాంతం. సో మ్యాగ్నెట్ ఉంది. మ్యాగ్నెట్ దగ్గరికి ఒక చిన్న గుండు సూది వెళ్ళింది అనుకోండి. ఓకే, ఆ మ్యాగ్నెట్ దాన్ని లాక్కుంటుంది, ఇలా కనెక్ట్ అవుతుంది. ఆ గుండు సూది మ్యాగ్నెట్తో కనెక్ట్ అయినంత వరకు ఈ గుండు సూది ఇంకో గుండు సూదిని కూడా అంటించుకోగలదు, అవునా కదా? ఆ మ్యాగ్నెట్ నుంచి గుండు సూది విడిపోయి
కొద్ది క్షణాల వరకు దానికి ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. ఇంకా ఒక్క 2-3 సెకండ్స్ తర్వాత మళ్ళీ ఆ వెనకాల గుండు సూది రాలిపోతుంది. ఎందుకంటే దీనికి ఆ మ్యాగ్నెట్ ఫీల్డ్ పోయింది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పోయింది, ఆ అయస్కాంత శక్తి పోయింది. చూడండి, ఒక గుండు సూది దానికేమీ శక్తి లేదు, అది మ్యాగ్నెట్తో అంటుకున్నంతసేపు దానికి ఒక శక్తి వచ్చింది, దానికి ఒక శక్తి కలిగింది. ఇప్పుడు ఆ గుండు సూది మ్యాగ్నెట్తో కలిసి ఉన్నంత వరకు ఎలాగైతే ఆ శక్తిని తను స్వీకరించిందో, అలాగే మనం కూడా ఆ దైవంతో కనెక్ట్ అయితేనే శక్తి. ఎవరో వచ్చి మనకి ఇస్తారనుకోవడం పొరపాటు. ఇది దయచేసి మీరు నమ్మద్దు. ఎవరైనా వచ్చి మీరేం చేయొద్దండి నేను ఇచ్చేస్తాను, నేను మీకు ఎందుకు, నేను ఐ డైరెక్ట్లీ స్పీక్ టు గాడ్ ఎవ్రీ డే. ఓకే, ఐ వాంట్ టు సీ దట్ పర్సన్. ఇది బికాస్ మనం పాపం, మనల్ని బాగా ఉపయోగించుకునే వాళ్ళు, మన మీద రైడ్ చేసేవాళ్ళు చాలామంది దొరుకుతారు అలాంటి కదా. ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్ బిగ్ బిజినెస్ ఈజ్ గోయింగ్ ఆన్ కదా. దేవుడు లేడు అన్నవాడికి ఏమి ఉండదండి, నథింగ్. దేవుడు లేడు, ఫినిష్, శుద్ధం సుమతి. కానీ దేవుడు ఉన్నాడు అన్న తర్వాతనే మొత్తం మొదలవుతుంది సమస్య. ఇక ఇది చేయాలా, అది చేయాలా, అలా చేయాలి, ఇలా చేయాలి, అక్కడ చేయాలి, ఇక్కడ చేయాలి, ఇప్పుడు చేయాలి, ఎప్పుడు చేయాలి, అలా అసలు బ్రెయిన్ అంతా ఒకలాగా అయిపోతూ ఉంటుంది. సో దేర్ఫోర్ దైవ బలానికి ఇన్ని తతంగాలు అక్కర్లే. దైవ బలానికి నీ భక్తి కావాలి. ఎలాంటిది? శబరి ఎలా భక్తితో రాముణ్ణి ప్రేమించిందో, మీరా ఎలా భక్తితో కృష్ణుణ్ణి ప్రేమించిందో బాగా గమనించండి. అలా మనం కూడా, రాధ ఎలా ప్రేమతో కృష్ణుణ్ణి ఆరాధించిందో, మనకు కూడా దైవ బలానికి కావలసింది భక్తి. భౌతికమైనటువంటివి అంటారా, అవి ఉంటాయి, ఉండకపోవచ్చు. ఇట్స్ ఎ సెకండరీ. ఫస్ట్ థింగ్, యూ కనెక్ట్ యువర్ సెల్ఫ్ విత్ భగవాన్. స్వామి నాకు భగవంతుడు తెలియదు కదా, హౌ టు కనెక్ట్? బాగా గమనించు. అక్కడే నీకు తెలియని దానితో నిన్ను కనెక్ట్ చేయించడమే గురువు కావాలి. అక్కడ అర్థమైందా? అక్కడ నాకు తెలియదు కాబట్టి నన్ను కనెక్ట్ చేయించాలి. అర్థమైందా? ఇట్ ఈజ్ లైక్, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, మీకు బాగా అర్థమవుతుంది. ఒక అమ్మాయి పెళ్ళికి ఎదిగింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆ అమ్మాయికి ఒక ఫోటో పట్టుకొచ్చి ఇచ్చారు. అమ్మా ఈ ఫోటో చూడు అంటే ఆ అమ్మాయికి నచ్చింది ఆ ఫోటో. ఎలా ఉందమ్మా అని అంటే, ఎలా ఉన్నాడమ్మా అని అంటే, చాలా బాగున్నాడు అని. ఓకే అని అడిగారు. ఎస్ ఓకే అనింది. 1 month అయింది, వీళ్ళేం మాట్లాడట్లేదు. ఈ అమ్మాయి అలానే చూస్తుంది రోజు. పాపం ఈ అమ్మాయికి డౌట్ వచ్చింది. అమ్మా ఏమిటి ఫర్దర్ ఏమిటి అని అడిగింది. ఫర్దర్ ఏముందమ్మా, నీకు ఓకే కదా? ఓకే అమ్మా, అంతే. అమ్మా ఓకే అంటే ఫోటోలో వాడిని చూశాను, ఓకే, బట్ నేరుగా పెళ్ళి నేరుగా జరగాలి. అర్థమైందా? పెళ్ళి నేరుగా జరగాలి. ఇప్పుడు ఫోటోలో వాడిని చూసి ఓకే అనుకుని కూర్చుంటే పెళ్ళి అవుతుందా? పెళ్ళైనట్ట కాదు. అలాగనే నాకు దేవుడు కనపడడు, దేవుడంటే నాకు కనిపించడు, కానీ దేవుడితో నేను అనుసంధానమవుతాను ఒక గురువు అనుగ్రహంతో. కానీ దేవుడు అంటే ఏంటి? నా గురువు, ఇదిగో ఇది దేవుడు అని ఒక ఆలంబనం ఇచ్చారు. ఇప్పుడు ఆ ఫోటోతో కనెక్ట్ అయ్యి ఓకే అనుకున్నాను అనుకోండి, ఇంకా ఆ ఫోటోతోటే పెళ్లి చేసుకోగలనా? పెళ్లి చేసుకోలేను. ఆ రూపంతో పెళ్లి చేసుకోగలనా? పెళ్లి చేసుకోలేను. కాబట్టి నాకు ఆ రూపం, ఏ ఫోటోలో అయితే ఏ రూపము కనపడిందో ఆ వ్యక్తి నాకు కావాలి. అర్థమైందా మీకు? డిడ్ యూ గెట్ ది పాయింట్? అలాగనే నాకు దేవుడు అంటే తెలియదు, ఒక రూపాన్ని నాకు ఇచ్చి, అయినా ఇది దేవుడురా, గెట్ కనెక్ట్ విత్ దాట్. నేనేం చేశానంటే, ఆ పాప ఎలాగైతే అమ్మా నాన్నని నమ్మి, ఇంకా నమ్మడం అని అంటే నమ్మకం కాదు, అది ఒక పక్కా. మా అమ్మ నాన్న పట్టుకొచ్చారంటే బాగుంది, అండ్ ఐ లైక్డ్ ఇట్, ఐ గాట్ కనెక్టెడ్ విత్ దట్ గాయ్, సీయింగ్ దట్ ఫోటో, అయిపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయి ఎలాగైతే అంత ట్రస్ట్ వాళ్ళ మీద పెట్టుకుని దాంతో కనెక్ట్ అయిందో, అలాగనే మనం కూడా ఒక వ్యక్తి వచ్చి ఈయన దేవుడు దండం పెట్టు అని అంటే మనం కూడా దాంతో కనెక్ట్ అయ్యాం.
కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం నాకు దేవుడు కావాలి అనే ఆలోచన మొదలవుతుంది. ఆ అమ్మాయికి ఎలాగైతే నాకు భర్త కావాలి, భర్త ఇచ్చాం కదా ఓకే, నో ఫోటో భర్త కాదు, నాకు భర్త కావాలి. అలాగే ఇక్కడ కూడా నేను దేవుణ్ణి చూస్తున్నా, దేవుడితో కనెక్ట్ అవుతున్నా, కానీ నాకు దేవుడు కావాలి. ఇప్పుడు అరే నువ్వు దేవుడిని పూజిస్తున్నావు, దేవుడిని రోజు చూస్తున్నావు, గుడికి వెళ్తున్నావు. ఇప్పుడు ఇక్కడున్న వాళ్ళందరూ పూజిస్తున్నారా లేదా? ఇక్కడున్న వాళ్ళందరూ గుడికి వెళ్తున్నారా లేదా? ఇక్కడున్న వాళ్ళందరూ దేవుడితో కనెక్ట్ అయి ఉన్నారా లేదా? బట్ స్టిల్ నాకు దేవుడు కావాలి. ఆ అమ్మాయి రోజు ఆ ఫోటో చూసుకుని మురిసిపోతున్నా, స్టిల్ షీ నీడ్స్ హస్బెండ్. ఇప్పుడు మన పరిస్థితి కూడా అదే. డిడ్ యు గెట్ మై పాయింట్? మనం చూస్తున్నాం, చూసి మనం కనెక్ట్ అయ్యాం. ఈరోజు కొద్దిగా టైం తీసుకున్నాను, ఏమనుకోకండి. మనం చూసాము, మనం చూసి కనెక్ట్ అయ్యాం, మనం రోజు దాంతో అనుసంధానం అవుతున్నాం. రోజు కూర్చుంటాం, పూజిస్తాము, ప్రేమతో అక్కడ నైవేద్యం పెడతాము, అభిషేకం చేస్తాము, తుడుస్తాము, బట్టలు వేస్తాము, అలంకరణ చేస్తాము, అన్నీ చేస్తాం. ఎవ్రీథింగ్ వీ గెట్ కనెక్టెడ్ విత్ దాట్. కొంతవరకు నాకు లోపల ఏదో ఒక ఆనందం, ఒక సంతృప్తి ఉంది, కానీ బట్ ఐ వాంట్ గాడ్, ఐ వాంట్ గాడ్. మరి అది దేవుడు కాదా అంటే, ఆ ఫోటోలో భర్త కాడా? భర్తే, కానీ నాకు భర్త కావాలి. ఆ ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేయలే. ఆ ఫీలింగ్ హ్యాస్ టు బి ఫెల్ట్ విత్ ఇన్. ఇది దేవుడే, కానీ నాకు దేవుడు కావాలి. అర్థమైందా? అంటే ఏమిటి? ఆ ఫోటోలో భర్త నో డౌట్ భర్తే, దాన్ని దాచుకుంటుంది, బీరువాలో పెట్టుకుంటుంది, చూసుకుని మురిసిపోతుంది, బికాజ్ భర్త కదా. తనకు భర్త అని వాళ్ళు వీళ్ళు అందరూ కలిపి ఆలోచించుకున్నారు, నిర్ణయించుకున్నారు. షీ ఫీల్స్ ఇట్. బట్ స్టిల్ నాకు భర్త కావాలి అని అంటే, అక్కడ ఉన్న భర్త అలా ఉండిపోతే నాకు నా భర్తకి గ్యాప్ ఉంటుంది. ఐ కెనాట్ విత్ స్టాండ్ దట్ గ్యాప్. నాకు భర్త కావాలి అంటే నాకు నా భర్తకి మధ్య గ్యాప్ ఉండని ఒక రిలేషన్, నాకు అలా భర్త కావాలి. అలాగే బయట దేవుడు ఉండిపోయి నేను ఇక్కడుండి కనెక్ట్ అవుతూ ఉంటే ఎంత నేను ఇష్టపడుతున్నా, దెర్ ఇస్ ఎ గ్యాప్ బిట్వీన్ మీ అండ్ అవుట్ సైడ్ ద గాడ్. అవునా? బట్ ఆ గ్యాప్ నన్ను ఉంచదు ప్రశాంతంగా. నాకు దేవుడికి మధ్య ఏ సందు ఉండకూడదు, ఏ గ్యాప్ ఉండకూడదు. నాకు దేవుడు కావాలి. సో నాకు దేవుడు కావాలి అనే ఆలోచన ఎప్పుడైతే మొదలైందో అక్కడ కావాలి ఆత్మబలం. అక్కడ ఏ బలం కావాలి? ఆత్మబలం కావాలి. కానీ ఆ ఆత్మబలం దేనివల్ల వస్తుంది తెలుసా? నువ్వు ఈ దేవుడితో కనెక్ట్ అయి ఉన్నావు కదా, అందుకని ఆత్మబలం నీకు వస్తుంది. నువ్వు సరిగ్గా ఈ దేవుడితో కనెక్ట్ అయ్యి నువ్వు నిరంతరం పూజ చేస్తూ ఆ భగవంతుడితో కనెక్ట్ అయ్యి, పూజ అంటే నాట్ మియర్ సిట్టింగ్ అండ్ డూయింగ్ దట్, ఐ డోంట్ మీన్ ఓన్లీ దట్, అది కూడా పూజనే, కానీ నాట్ జస్ట్ మియర్ సిట్టింగ్, యూ జస్ట్ త్రో ఫ్లవర్స్ ఆన్ హిమ్ లైక్ దిస్. ఆ బుట్టలో ఉన్న పూలన్నీ అయిపోయింది, ఆ పూజ అయిపోయినా ఓకే అనేసి. ఇప్పుడు కొన్ని చోట్లకి వెళ్తే చూస్తాం, మనం ఎక్కువ పూలు పట్టుకెళ్ళాం అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, ఇంతింత తీసి వేసేస్తారు తొందరగా అయిపోవాలి. అదే తక్కువ పట్టుకెళ్ళాం అనుకోండి, ఒక్కొక్క పువ్వు వేస్తారు. అంటే ఎక్కువ పూలు వేస్తే పెద్ద పూజ, ఒక్కొక్క పువ్వు వేస్తే తక్కువ పూజ, అలానా? నథింగ్. ఇట్స్ ఆల్ అవర్ కన్వీనియన్స్ అంతే. తొందరగా అయిపోవాలంటే ఏం చేస్తాం, ఎక్కువ ఎక్కువ వేస్తాం, లేటుగా అవ్వాలంటే కొద్ది కొద్దిగా వేస్తాం. ఇట్స్ ఆల్ అవర్ కన్వీనియన్స్. కాబట్టి ఇక్కడ కూడా మీరు బాగా ఆలోచిస్తే, పూజ అంటే, జపము అనంటే, ఆరాధన అనంటే, భక్తి అనంటే ఇట్స్ నాట్ మియర్ ఫిజికల్ స్ట్రక్చర్. అది కేవలం భౌతికమైనటువంటి కనెక్టివిటీ కాదు, అదేంటంటే మన మనస్సుతో కనెక్ట్ అయ్యేది. ఎలా? మనం రోజు మీరు పూజ అంతా చేసిన తర్వాత ఒక మంత్రం చెప్తారు, బాగా గమనించండి. ఏమిటా మంత్రం అనంటే, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య
భావేన రక్ష రక్ష జనార్దన, ఆ రక్ష రక్ష మహేశ్వర. అస్సలు వాట్ ఏ బ్యూటిఫుల్ శ్లోకం అండి. అది ఒక్కటి మొత్తం పూజకి ఒక హైలైట్ శ్లోకం. మనం ఏమంటున్నామనంటే భగవంతుడి దగ్గర అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. అంటే నాకు ఈ లోకంలో డిపెండ్ అవ్వడానికి ఏదీ లేదు. ఓన్లీ యూ, ద ఓన్లీ సోర్స్ వేర్ ఐ కెన్ డిపెండ్. నేను అసలు ఆలోచించకుండా నీ మీద డిపెండ్ అయిపోతాను. అంత గొప్ప డిపెండబుల్ సోర్స్. మిగతా వేది ఐ కెనాట్ డిపెండ్. ఒకవేళ నేను డిపెండ్ అయినా చాలా ఆలోచించాల్సి ఉంటుంది. కానీ నువ్వు అంటే భగవంతుడా, పరమాత్మ. నేను కృష్ణుడిని ఆరాధిస్తుంటే కన్నయ్య, కృష్ణ నువ్వు అని అంటే ఐ డోంట్ నీడ్ టు థింక్, జస్ట్ అలా నేను డిపెండ్ అయిపోతాను. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. రెండో లైన్ చూడండి, ఎంఫసిస్ అన్నమాట. నాకు నువ్వే నా యొక్క డిపెండబుల్ ఎలిమెంట్. ఏదైనా ఇక్కడ ఒకటి ఉందనంటే సోర్స్ నువ్వే. తస్మాత్ కారుణ్య భావేన, పరమాత్మ విత్ ఎక్స్ట్రా ఔన్స్ ఆఫ్ కంపాషన్. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన. నన్ను రక్షించాలి అంటే ఎలా తెలుసా? మామూలుగా రక్షించడం అని అంటే ఏదో పట్టుకొని కూర్చోవడం. కానీ ఇక్కడ రక్ష రక్ష కారుణ్య భావేన రక్ష అంటే అర్థం ఏంటనంటే, నన్ను ఎలా ప్రొటెక్ట్ చేయాలంటే ఒక్కసారి ప్రొటెక్ట్ చేయి, ఇక మళ్ళీ జీవితంలో ప్రొటెక్షన్ అనేది అక్కర్లేకుండా ఉండాలి. అలాంటి ప్రొటెక్షన్ నీ నుండి నాకు కావాలి. అదర్వైజ్ ఇప్పుడు ప్రొటెక్ట్ చేస్తావు, మళ్ళీ లేచి ప్రొటెక్ట్ మీ అని నేను అడగాలి. అప్పుడు నువ్వు మళ్ళీ ఓకే అని నువ్వు ప్రొటెక్ట్ చేయాలి. మళ్ళీ అయిపోయింది, మళ్ళీ నేను అడుగుతాను. ఇలా అడుక్కుంటూ ఉండకూడదు. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన. ఒక్కసారి ప్రొటెక్ట్ చేయవయ్యా. ఆ ఒక్క ప్రొటెక్షన్తో ఇంకా నాకు ఏ ప్రొటెక్షన్లు అక్కర్లేదు. అంటే ఒక్కటే గుర్తుపెట్టుకోండి, నన్ను నువ్వు ప్రొటెక్ట్ చేయని కాదు, నన్ను నీలోకి తీసేసుకో. ఇంకా ప్రొటెక్షన్ ఎందుకు? నేను నీకంటే వేరుగా ఉంటే పొద్దుస్తమానం ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్, ఏమైపోతానో అని ఒక భావన. కానీ నేనే నువ్వైపోతే ఆ భావనే ఉండదు. క్యా బాత్ హై కదా, వాట్ ఏ బ్యూటిఫుల్ ఫీలింగ్. కానీ ఆ పూజ యొక్క శ్లోకం అర్థం అది. ఇక్కడ బాగా గమనిస్తే భగవంతుడి కంటే నేను వేరుగా ఉండాలనుకున్నప్పుడల్లా నాకు ఒక ఇన్సెక్యూరిటీ ఉంటుంది. నేనేమైపోతానో, నాకేం జరుగుతుందో, నాకేమైపోతుందో అని నాలో ఆ ఎంటిటీ ఉంటుంది కదా, సపరేట్ ఎంటిటీ ఒకటి వస్తుంది కదా నాలో. ఆ ఎంటిటీ ఏం చేస్తుందనంటే భగవంతుడికి నాకు మధ్య ఒక డిఫరెన్షియేట్ చేసి ఒక గీత గీస్తుంది. అది దొడ్డవరు, నాను చిన్నవరు, చిక్కవరు. అవునా? చిక్కవరు, చిక్కను ఏంటి, చిక్కవరు, చిక్కరు. ఓకే, ఏం ప్రాబ్లం. చిక్కవలు, డు రు. ఒక్కరు చెప్పండి. చిక్కవన్ను. సో ఓకే, డ్రాప్ ఇట్. దేవుడు, నేను జీవుడు. ఆ మధ్యలో ఆ గీత ఉంది చూసారా, ఆ గీతను చెరిపేయమనడమే ఆ శ్లోకం యొక్క తాత్పర్యం. నేను ఎందుకయ్యా నీకంటే వేరుగా ఉండి ఆ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ తెచ్చుకొని నేను ఎందుకు బాధపడుతూ ఉండాలి? ప్లీజ్ రిమూవ్ దట్ గీత. ఆ గీత తీసే. బాగా గమనించండి, ఆ గీత ఎవరు గీసుకున్నారు? దేవుడు గీశాడా? లే. పోనీ నేను గీసుకున్నానా? అదే ఒక ప్రశ్న వేశారు స్వామి. సపోజ్ నేనే గీసుకున్నాను అనుకోండి, ఎప్పుడు గీశాను? ఇదేమిటయ్యా, నువ్వు గీసుకున్న గీత ఎప్పుడు గీసుకున్నావు నీకే తెలియకపోతే నాకేం తెలుసు? నువ్వు ఎప్పుడు గీసుకున్నావో, ఇదిగో ఇప్పుడు పూసుకున్నావు, ఇలా ఉన్నావు.
బట్ ఎప్పుడు గీసుకున్నావో నన్ను అడక్కు, ఆ గీతని తొలగించే ప్రయత్నం చెయ్యండి అని అడుగు. అది నేను చేయగలను. ఎప్పుడు గీసుకున్నావో నన్ను అడిగితే నాకు తెలియదు, నాకే తెలియదు. నువ్వు ఎప్పుడు గీసుకున్నావో నీకే తెలియదు, నాకేం తెలుస్తుంది. కాబట్టి ఆ గీత, ఆ డిమార్కింగ్ ఉంది కదా, దేవుడికి నాకు మధ్య ఒక గీత గీసుకున్నాను కదా, ఆ గీత గీసుకుని నేను దేవుడికి పూజ చేసి నేను దేవుడికి పూజ చేస్తున్నాను, భగవంతుడా నన్ను కాపాడు అంటాం. మళ్ళీ రేపు మా గురువుగారు ఒక అద్భుతమైన ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. మీకు గుర్తుండే హారతి ఇస్తారు. హారతి ఇస్తారు. ఓం జయ జగదీశ హరే, స్వామి జయ జగదీశ హరే ఇస్తారు కదా. దాంట్లో మీరు చూస్తే చివరికి వచ్చేటప్పటికి అక్కడ నిలబడి తన్ మన్ ధన్ సబ్ తేరా తుజ్కో అర్పణ హై, స్వామి తుజ్కో అర్పణ హై. అంటే తన్ అంటే నా శరీరం, మన్ మనస్సు, ధన్ ధనము, నా దేహం, నా మనస్సు, నా సంపద అంతా తేరా నీది, నీకే అర్పణ అన్నాడు. ఈరోజు మే 14th, ఈరోజు హారతి ఇచ్చేశాడు. భగవంతుడు అనుకున్నాడు, అబ్బా ఇది ఎంత గ్రేట్ రా, శరీరం నాకు ఇచ్చేశాడు, మైండ్ నాకు ఇచ్చేశాడు, వాటి సంపద అంతా నాకు ఇచ్చేశాడు, వావ్ అనుకున్నాడు. మళ్ళీ నెక్స్ట్ డే 15th మే వస్తాడు సాయంత్రం. ఓం జయ జగదీశ హరే, స్వామి జయ జగదీశ హరే, తన్ మన్ ధన్ సబ్ తేరా తుజ్కో అర్పణ హై, స్వామి తేరా తుజ్కో అర్పణ హై. డౌట్ వచ్చింది, ఎస్టర్డే ఇచ్చావు కదరా, ఇప్పుడు 14th ఇచ్చావు, ఐ థాట్ ఓకే అనుకున్నాను, మళ్ళీ 15th ఇస్తున్నావు, అసలు నిన్న ఇచ్చావా ఇవ్వలేదా? లేదా రోజు వచ్చేవాడు ప్రతిరోజు ఇస్తాడు హారతి, ప్రతిరోజు అర్పణం చేస్తాడు. అరే అర్పణం రోజు చేయాలండి? మీరు ఎవరో ఇందులో ఒకరు వచ్చారు, మా మేధావి, స్వామి నా దగ్గర 5 lakhs ఉంది, అది మీదే అన్నాడు. నేను పక్కవాడికి పిలిచాను, చూడబోయా ఈయన ఏదో అంటున్నారు. వీడు అడిగారు, మీరు ఇందాక స్వామికి ఏదో చెప్పారనంటే అన్నాడు. వీళ్ళు అనుకున్నారు, ఓహో ఇచ్చేసారు స్వామి. నెక్స్ట్ డే మళ్ళీ ఈవినింగ్ వచ్చారు, స్వామి నా దగ్గర 5 lakhs చెప్పాను కదా మీకు, మీది అన్నాడు. ఏమయ్యా నిన్ను నువ్వు అడగలేదా ఆయన కనుక్కోనంటే, నేను అడిగానంటే ఆయన మౌన వ్యాఖ్యతో ఏవో చేశాడు. మళ్ళీ ఈరోజు అడిగాడు. ఇలా ప్రతిరోజు నా దగ్గరకు వచ్చి 5 lakhs ఉంది మీదే అంటూ ఉన్నాడు అనుకోండి, లాగిపెట్టి ఒకటి ఇవ్వాలనిపించింది. నీకు పని పాటు లేదు, రోజు వచ్చి ఎందుకురా ఈ బాధ, ఇస్తే ఇవ్వు లేకపోతే పో, ఇది ఏమిట్రా ఈ సమస్య, వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం అనుకుంటావా లేదా? అలా మనం రోజు దేవుడి దగ్గరికి వెళ్ళి ఇంత కర్పూరం, అది కూడా ఒక్క కర్పూరం బిళ్ళ వేసి అది తిప్పుతూ వాడికి హారతిస్తూ తన్ మన్ ధన్ సబ్ తేరా సబ్ కుచ్ తుజ్కో అర్పణ హై, స్వామి తుజ్కో అర్పణ హై. తర్వాత ఆ కర్పూరం బిళ్ళ ఆరిపోతుందని తొందర తిప్పేస్తాడు. హే జయ జగదీశ హరే, జయ జగదీశ హరే జయ తిప్పేస్తాడు. అంటే రెండో కర్పూరం బిళ్ళ కూడా ఇవ్వడు. వీడు తన్ మన్ ధన్ సబ్ అర్పణ చేసేసాడు. క్యా బాత్ హై మహారాజ్, వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? ఈ భగవంతుణ్ణి మనం ఫూల్ చేయాలనుకుంటున్నామా? అర్పణం అనేది ఒక్కసారి ఇవ్వాలి, అవునా? ఒక్కసారి ఇస్తాం, రోజు ఇస్తే అది అర్పణం అంటారా? దాన్ని ఏమంటారు? కరెక్ట్ కాదు. కాబట్టి ఇక్కడ కూడా ఒక వైజ్ థింకింగ్ చూడండి. ఈ శ్లోకం చూడండి, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన. నేను భగవంతుని ఒక్కటి అడుగుతున్నాను, భగవంతుడా నన్ను ఒక్కసారి ప్రొటెక్ట్ చేయి చాలు, ఇక మళ్ళీ నిన్ను అడగాల్సిన పని లేకుండా నన్ను ప్రొటెక్ట్ చేయి. వాట్ ఈజ్ దాట్ కైండ్ ఆఫ్ ప్రొటెక్షన్? అంటే నేను నీకంటే వేరుగా ఉంటే రోజూ ప్రొటెక్ట్ చేయాలని అడుగుతా, కానీ నన్ను నీలోకి తీసుకున్నావనంటే ఇంకా ప్రొటెక్షన్ అవసరం.
కావాలా అండి? అక్కర్లే. అంతేనా కాదా?